కామారెడ్డి జిల్లాకు చెందిన టీచర్ సుమలతకు రక్తనాళాల వ్యాధి చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు యశోద హాస్పిటల్ డాక్టర్ వినయ్ కుమార్ తెలిపారు. నగర్ చివార్లోని సికింద్రాబాద్ క్లినిక్ సెంటర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. ఎన్నో ఆసుపత్రులు తిరిగినా చికిత్స జరగదని సుమలతకు తమ ఆసుపత్రిలో వ్యాధిని గుర్తించి మెరుగైన ట్రీట్మెంట్ అందించినట్టు ఈ సందర్భంగా వారు వెల్లడించారు. నరాలు అంటే న్యూరోకి సంబంధించినవన్నీ నరాలు అంటాం. మాది పర్టికులర్ ఫీల్డ్ ఏంటి అంటే రక్తనాళాలకు సంబంధించిన డాక్టర్లు, అంటే రక్తనాళ బ్లడ్ సర్క్యులేషన్ కి సంబంధించి మేము స్పెషలైజ్డ్ అనమాట. సో బేసికలీ ఇంతకుముందు ఎలా ఉంటుండే అంటే రక్తనాళాలకు సంబంధించి చూసేవాళ్ళు కార్డియోథొరాసిక్ సర్జన్ వాళ్ళు అది చూసేవాళ్ళు, ఆ స్పెషాలిటీ చేసేవాళ్ళు. సో అందులో ఏమైతుందంటే అది రక్తనాళాలకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు ఎక్కువగా కార్డియాలజీకి సంబంధించి సర్జరీస్ మాత్రమే చేసేవాళ్ళు. మేము స్పెషలైజ్డ్ గా ఇప్పుడు ఈ ఒక 20 years నుంచి ఈ స్పెషాలిటీ ఎట్లా బయటికి వచ్చింది అని అంటే, ఈ హార్ట్ కి సంబంధించే కాకుండా కాళ్ళకి, చేతులకి, పొట్టలో రక్తనాళాలకి, వీటికి అన్నిటికీ కూడా ఏ ప్రాబ్లం వచ్చినా గానీ అది మేము స్పెషలైజ్డ్ గా మేము తీసుకొని అదొక డిపార్ట్మెంట్ ఫామ్ చేసి ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ లాస్ట్ 20 years నుంచి ఎస్పెషల్లీ ఎండోవాస్క్యులర్ అనేది ఎలా వచ్చింది అని అంటే, ఇప్పుడు మనకి లాప్రోస్కోపీ లేదా రోబోటిక్ ఎట్లానో, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ ఎట్లానో, మా దాంట్లో వాస్కులర్ లో ఓపెన్ వాస్కులర్ సర్జరీయే కాకుండా ఎండోవాస్కులర్ సర్జరీ అనేది లేటెస్ట్ ట్రీట్మెంట్. ఎస్పెషల్లీ ఈ 10 ఏళ్లుగా అది బాగా డెవలప్ అయింది. స్టార్టింగ్ లో అమెరికాలో ఉండేది, ఇప్పుడు ఇండియాకి వచ్చి ఇప్పుడు సేమ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అమెరికాలో ఎలా జరుగుతుందో ఇండియాలో కూడా అదే జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మన దగ్గరికి ఇప్పుడు మనం జనరల్ గా ఎటువంటి పేషెంట్స్ ని డీల్ చేస్తామనంటే, రక్తనాళాలకు సంబంధించి ఒక బ్రెయిన్ కి వెళ్ళే రక్తనాళాలు, హార్ట్ కి వెళ్ళే రక్తనాళాలు కాకుండా మిగతా ఎక్కడ రక్తనాళాలకి ప్రాబ్లం వచ్చినా ఐదర్ అది ఓపెన్ సర్జరీ ద్వారానో లేదా ఎండోవాస్కులర్ ద్వారానో ట్రీట్మెంట్ జరుగుతుంది మన దగ్గర. కేక్ అంటే నడుము నొప్పితో మన దగ్గరకు వచ్చారు, నలుగురు మల్టీ స్పెషాలిటీ వేరే డాక్టర్ల దగ్గరకు వెళ్ళారనమాట. ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనేసరికి మనకు గుర్తొచ్చేది ఏంటి? ఆర్థోపెడిక్స్ దగ్గరికి వెళ్ళారు, లేదా నరాలకు సంబంధించి అనుకొని న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళారు, లేదా ఇది ఏదైనా కిడ్నీలో స్టోన్ అయి ఉండొచ్చు అని యూరాలజీ లేదా నెఫ్రాలజీ దగ్గరికి వెళ్ళారు. అట్లా కడుపు నొప్పి ఏదైనా అయి ఉండొచ్చు అని చెప్పేసి తర్వాత హార్ట్ ప్రాబ్లం ఉండేమో అని హార్ట్ కి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేది ప్రాబ్లం ఉందని చెప్పేసి కార్డియో దగ్గర ఇది రీనల్ యాంజియోగ్రామ్ తీసుకుంటే అందులో తర్వాత అమీర్పేట్ వెల్నెస్ లో కూడా 2-3 డాక్టర్లు కలుసుకున్నాం, వాళ్ళు కూడా అదే అన్నారు. ఫైనల్ గా సార్ చెప్పిన ట్రీట్మెంట్ బాగుంది నచ్చి వాళ్ళు ఓపెన్ సర్జరీ కాకుండా ఎన్నో లాప్రోస్కోప్ చేసి తొందరగా నేను రికవరీ మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళొచ్చు కదా అని ఉద్దేశంతో పేరెంట్ చేయించుకున్నాం. ఇప్పుడు నాకు బ్యాక్ పెయిన్ ఏంటంటే 2-3 days కి నా పని నేను చేసుకోగలను.